సో ఈరోజు ఓవర్ నైట్ నేను సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి నేను బీసీల కోసం పోరాటం చేస్తానని చెప్పేసి ఈమె సంబరాలు చేసుకోవడం ఏంది? ఏం సంబంధం బీసీలకి ఈమెకి ఏం సంబంధం? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీ అయ్య సీఎంగా ఉన్నాడు, మీ అన్న మంత్రిగా ఉన్నాడు, మీ బావ మంత్రిగా ఉన్నాడు, మీ సంతోష్ రావు ఎవరవుతున్నారో ఆయన కూడా ఏదో కీలక ఎంపీగా ఉన్నాడు. మీరు 2014 నుంచి 2018 వరకు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా 2 సార్లు కంటిన్యూ అవుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీ అయ్య కేసీఆర్ బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే కనీసం మాట్లాడలేదు. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా నిధులు కొల్లగొడితే మీరు మాట్లాడలేదు. బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంత్రి పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, బీసీలను పట్టించుకోకపోతే ఏనాడు కూడా కవిత ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు పూలే ఫ్రంట్ అని చెప్పేసి పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అంటే బీసీలలో పోరాటం చేసేవాళ్ళు లేరా? బీసీ నాయకులు లేరని అనుకుంటారా? అంటే బీసీ సమాజాన్ని ఈ తెలంగాణలో 55% పైగా ఉన్నటువంటి బీసీలను మీరు నడిపిస్తేనే బీసీలు నడుస్తారు అనుకుంటున్నారా? మాకు ఎంతమంది నాయకులు లేరు? చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈరోజు ఈ 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కూడా కాదు, సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కూడా కాదు. ఇది కేవలం బీసీలకు సంబంధించినటువంటి క్రెడిట్గానే మనం చూడాలి. ఇంకా బీసీలకు రావాల్సిన ఓన్లీ కేవలం ఒక 5% 10% మాత్రమే అడ్వాంటేజ్ జరిగింది. ఇది అసలు రిజర్వేషన్ కాదు. ఇది మాకు కావాల్సింది ఏంది? చట్టసభల్లో మేమెంతో మాకంతా ఆ యొక్క వాటా వచ్చినప్పుడే మాకు నిజమైనటువంటి న్యాయం జరిగినట్టు బీసీలకి.